అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆధునిక తెలంగాణను తీర్చిదిద్దిన ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకరేమో తన కలంతో తన పరిపాలనా దక్షతతో పునాది వేసిన బూర్గుల రామకృష్ణరావు. మరొకరేమో ప్రజా ఉద్యమానికి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి. మరి వాళ్ళిద్దరి జీవితాలు తెలంగాణ కథను ఎలా మలుపు తిప్పాయో వివరంగా చూద్దాం రండి. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే మొత్తం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఒక ఆసక్తికరమైన వివాదంతో మొదలుపెడదాం. ఆ తరువాత బూర్గులగారి రాజకీయ సాహిత్య జీవితాల గురించి లోతుగా తెలుసుకుందాం. అక్కడనుంచి రావినారాయణరెడ్డి గారి పోరాట పటిమ గురించి మాట్లాడుకుని చివరగా ముఖ్యమైన పాయింట్స్ అన్ని పట్టికల రూపంలో ఒకసారి రివిజన్ చేసుకుందాం. సరే, మరి మొదలుపెడదామా? మొదటి భాగం, ఒక వివాదం. ఇది కేవలం ఒక సంఘటన కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకే రాష్ట్రంలో ఇద్దరు తొలి ముఖ్యమంత్రుల పట్ల ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 1957లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చనిపోయినప్పుడు అప్పటి ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిపింది. కానీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 1967లో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు కన్నుమూస్తే ఆయనకు అలాంటి గౌరవం ఇవ్వలేదు. చూశారా ఎంత తేడా? ఈ విషయం అప్పట్లో తెలంగాణవాదులకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలెందుకిలా జరిగింది? తన సొంత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తికి ఆ మాత్రం గౌరవం ఎందుకు దక్కలేదు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం బూర్గులగారి జీవితం గురించి, ఆయన సేవ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. రెండవ భాగం, బూర్గులగారి రాజకీయ ప్రస్థానం. ఒక సాధారణ లాయర్గా మొదలైన ఆయన ప్రయాణం ఏకంగా గవర్నర్ స్థాయికి ఎలా చేరిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. బూర్గుల రామకృష్ణారావు గారు 1899 మార్చి 13న ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర పడకల్లు గ్రామంలో పుట్టారు. కాని మీకు తెలుసా, ఆయన అసలు ఇంటి పేరు పుల్లమరాజు అని. మహారాష్ట్రలో ఉన్న సంప్రదాయం ప్రకారం తన స్వస్థలమైన షాద్నగర్ దగ్గరున్న బూర్గుల గ్రామం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలా ఆయన పుల్లమరాజు నుండి బూర్గుల రామకృష్ణరావుగా అందరికీ సుపరిచితులయ్యారన్నమాట. ఇక ఆయన చదువు విషయానికి వస్తే హైదరాబాద్లోని ధర్మావంత్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత పూనాలోని ఫర్గూసన్ కాలేజ్లో బీఏ ఆనర్స్ చేసి బొంబాయి యూనివర్సిటీలో లా పట్టా పొందారు. 1923లో హైదరాబాద్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ న్యాయశాస్త్ర పరిజ్ఞానమే ఆయన ప్రజా జీవితానికి ఒక బలమైన పునాడి వేసింది. ఇక ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే అది ఒక అద్భుతం. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఇక 1952, ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రస్థానం జాతీయ స్థాయికి చేరింది. 1956లో కేరళకు, 1960లో ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు. చివరిగా 1962 నుండి 66 వరకు రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. చూసేరా, ఒక ప్రాంతీయ నాయకుడు జాతీయ స్థాయిలో ఎంతటి ప్రభావం చూపగలడో. ఆయన సేవలకు, పాండిత్యానికి గుర్తింపుగా ఎన్నో గౌరవాలు దక్కాయి. 1953లో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో సత్కరించింది. 1956లో మన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లాస్ బిరుదునిచ్చింది. అంతేకాదు, నిజాం పాలనలో రాజకీయ చైతన్యం కోసం పీపుల్స్ కన్వెన్షన్ అనే సంస్థను కూడా ఆయనే స్థాపించారు. సరే, ఇప్పుడు మూడో విభాగానికొద్దాం. బూర్గులగారంటే కేవలం రాజకీయ నాయకుడే అనుకుంటే పొరపాటే. ఆయన ఒక సాహిత్య సముద్రం. ఒకటి కాదు, రెండు కాదు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పారశీకం, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ ఇలా 7 భాషల్లో అపారమైన పాండిత్యమున్న వ్యక్తి. చూశారా, ఆయన రాసిన పుస్తకాల లిస్ట్ ఎంత వైవిధ్యంగా ఉందో. ఇందులో శ్రీకృష్ణ శతకం లాంటి భక్తి రచనలున్నాయి. సారస్వత వ్యాస ముక్తావళి లాంటి లోతైన సాహిత్య విమర్శ ఉంది. ఆయనలోని కవిని చూపించే కవితామంజరి, పుష్పాంజలి వంటి కవితా సంపుటాలున్నాయి. కర్మకంకణం లాంటి రచనలు ఆయన సామాజిక ఆలోచనలను తెలియజేస్తాయి. ఈ సారస్వత వ్యాస ముక్తావళి పుస్తకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ఒక పరిశోధనా గ్రంథం లాంటిది. ఇందులో ఆయన రెడ్డిరాజుల కాలం నాటి పరిస్థితులను విశ్లేషించారు. నండూరివారి ఎంకిపాటల గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు.
అన్నింటికంటే ముఖ్యంగా లక్షణ గ్రంథకర్త అయిన అప్పకది మన తెలంగాణవాడే అని ఆధారాలతో నిరూపించారు. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిలాంటి విషయం. ఇక అనువాదాల విషయానికి వస్తే బూర్గులగారు ఒక వారధిలాంటివారు. పర్షియన్ కవి ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలను నేరుగా ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించి వాటిలోని ఫిలాసఫీని మనకు పరిచయం చేశారు. సంస్కృతంలోని జగన్నాథ పండితుని లహరీ పంచకంను పండిత పంచామృతంగా, శంకరాచార్యుల సౌందర్యలహరిలోని కొంత భాగాన్ని కనకధారాస్తవంగా అందించారు. ఇక పారసి వాంగ్మయ చరిత్రలో అయితే పర్షియన్ కవి ఫిరదౌసీని మన తిక్కనతో పోల్చారంటే చూసుకోండి ఆయన సాహిత్య దృష్టి ఎంత గొప్పదో. ఒక పుస్తకానికి పీఠిక రాయడమంటే ఆ రచయితను, ఆ పుస్తకాన్ని గౌరవించడమే. బూర్గులగారు సాహిత్యంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నారంటే దాశరథి కృష్ణమాచార్యుల గాలిబ్ గీతాలు, వానమామలై వరదాచార్యుల పోతన చరిత్ర లాంటి గొప్ప పుస్తకాలకు ఆయనే పీఠికలు రాశారు. ఆ పీఠికలు ఆ పుస్తకాలకే ఒక అలంకారంగా నిలిచాయి. సరే, ఇప్పటిదాకా బూర్గులగారి గురించి చూశాం. ఇప్పుడు తెలంగాణ చరిత్రలో మరో అగ్నికణం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గారి గురించి వివరంగా మాట్లాడుకుందాం. రావి నారాయణరెడ్డిగారు 1980లో ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లా బుళ్లేపల్లి గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. కాని ఆయన ఎప్పుడూ పేద ప్రజల పక్షానే నిలిచారు. నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరిగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించిన ధైర్యశాలి. ముఖ్యంగా 1941లో చిలుకూరు, 1944లో భువనగిరి ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించి దాన్ని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ స్థాయి నుండి ఒక పోరాట సంస్థగా మార్చడంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఉద్యమాలతో పాటు రాజకీయంగా కూడా ఆయన తన ముద్ర వేశారు. 1952లో జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్స్లో నల్గొండ నుండి లోక్సభకు ఎన్నికై ఒక రికార్డు సృష్టించారు. అప్పటి ప్రధాని నెహ్రూగారికన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారంటే చూసుకోండి ప్రజల్లో ఆయనకు ఎంత ఆదరణ ఉందో. ప్రజాసేవతో పాటు సమాజంలో మార్పు కోసం నవ్య సాహితీ సంస్థను 1933లోనే హరిజన్ సేవక్ సంఘ్ను స్థాపించారు. అంటరానితనం పోవాలని, అందరూ కలిసి భోజనాలు చెయ్యాలని ఎంతో కృషి చేశారు. తన అనుభవాలను, ఆ ఉద్యమ జ్ఞాపకాలను ఆయన 2 ముఖ్యమైన పుస్తకాలలో రాశారు. ఒకటి వీర తెలంగాణ నా స్మృతులు అనుభవాలు, రెండోది నా జీవనపదంలో. ఈ పుస్తకాలు కేవలం ఆత్మకథలు కావు, అవి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు నిలుబుడ్డద్దాలు. ఆనాటి పోరాటాన్ని, ప్రజల త్యాగాలను అర్థం చేసుకోవాలంటే వీటిని తప్పక చదవాలి. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం. ఇక్కడున్న పట్టికలు వాటన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఒకసారి బూర్గులగారి ముఖ్యమైన సంవత్సరాలు చూద్దాం. 1899లో జననం, 1931లో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు, 1952 ఇది గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి, ఆ తర్వాత 1956లో కేరళ, 1960లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు, 1962లో రాజ్యసభ సభ్యులు. ఆయనకొచ్చిన గౌరవ డాక్టరేట్లు 1953, 1956 సంవత్సరాల్లో వచ్చాయి. ఈ కీ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక రావి నారాయణరెడ్డిగారి విషయానికొస్తే 1908లో జన్మించారు. 1941-44లలో ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు. ఇవి ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. 1952లో నల్గొండ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు, ఆ రికార్డ్ మెజారిటీతో. ఆ తర్వాత 1957, 1962లలో భువనగిరి నుండి శాసనసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన రాసిన వీర తెలంగాణ పుస్తకం ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి ఒక బైబిల్ లాంటిది. ఈ పట్టికలోని ప్రతి అంశం ముఖ్యమైనదే గుర్తుంచుకోండి. ముగింపుగా ఒక ప్రశ్న. ఒకరు పరిపాలన, సాహిత్యంతో, మరొకరు ప్రజా ఉద్యమం, పోరాటంతో. ఇద్దరూ తెలంగాణ పునాదులను పటిష్టం చేశారు. మరి రాజకీయాలు, సాహిత్యమనే ఈ 2 విభిన్న రంగాలలో తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన ఈ ఇద్దరు మహనీయుల వారసత్వాన్ని ఈ తరం మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి? వాళ్ళని ఎలా గుర్తుంచుకోవాలి?